హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా పాయింట్. యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది. దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి. 3000కి పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది. వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. నేనైతే లాయర్ కాదండి, మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను. దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి. లా పాయింట్లో మనకు వచ్చినటువంటి తర్వాతి మెయిల్ అండి. సో నా పేరు మల్లికార్జున్, మాకు పెళ్ళి 5 ఏళ్ళు అవుతుంది. నా వైఫ్ అసలు నా దగ్గర ఉండట్లేదు, ఎప్పుడు చూసినా పుట్టింటికి వెళ్తుంది. 2 ఏళ్ల క్రితం వెళ్ళింది, ఇంకా తిరిగి రాలేదు. దీంతో నేను డైవర్స్ కేసు ఫైల్ చేశాను. ఆమె మెయింటెనెన్స్ కేసు వేసింది. వాట్ ఐ డూ? సార్ ఇక్కడ ఏముంది సార్ మ్యాటర్, అసలు చెప్పండి, మీరే చెప్పండి. న్యాయంగా మాట్లాడుకుందాం. మనం పెళ్ళి 5 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ల క్రితం మీ వైఫ్ వెళ్ళిపోయింది. సో మీరు డైవర్స్ వేసారో ఆమె మెయింటెనెన్స్ వేసింది. రెగ్యులర్ ప్రొసీజరే కదా ఇది. సో ఈ 2 ఏళ్లలో మీరు వెళ్ళి కలిసేటువంటి ప్రయత్నం ఏం చేశారా? మీ 5 ఏళ్ల కాపురానికి గుర్తుగా పిల్లలు ఏమన్నా ఉన్నారా? ఆ పిల్లలకి సంక్రమించాల్సినటువంటి హక్కులు ఏంటి? ఎవరి దగ్గర పెంచాలి? ఎవరు వెళ్ళి చూడాలి? ఇలాంటి ఏమన్నా మీరు మాట్లాడుకున్నారా? ఏం లేదు. దీని గురించి ఏం చెప్పలా. కలిసి ఉందాం రమ్మని మీరేమన్నా అడగటమో, పెద్దల మధ్య పంచాయతీనో, లేదంటే ఆర్సీఆర్ సెక్షన్ 9 కింద నోటీసులు ఇవ్వటమో, లేదా బతిమిలాడటమో, బామాలటమో, కాళ్ళు పట్టుకుంటామో, అసలు జరిగిన తప్పేంటో తెలుసుకుంటామో, ఆమె రావటమో, మీరు వెళ్ళటం ఏమైనా అసలు ఏమీ రాయలేదు. మీరు 2 ఏళ్ళ నుంచి రావట్లేదు, డైవర్స్కి అప్లై చేశాను అన్నారు. సో మీరు డైవర్స్ తీసుకోవాలనేటువంటి నిర్ణయంలో క్లియర్ కట్గా ఉన్నారు కాబట్టి డైవర్స్ అప్లై చేశారు. అక్కడ మ్యాటర్ ఫినిష్. నెక్స్ట్ ఏంటి? మెయింటెనెన్స్. సో ఆమె నాన్ మెయింటైనబుల్ కాబట్టి మీ మీద మెయింటెనెన్స్ కేసు వేసింది. సో ఇక్కడ మీరు 1 టైం సెటిల్మెంట్ చేసుకుంటారా, లేదంటే నెల నెల ఇంతని పే చేస్తూ ఉంటారా? అసలు కథ ఏంటనేది మీరు కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది. కోర్టు ఎంత పే చేయమని చెప్పిద్దో అంత మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇంకా వాట్ టు డూ అంటే ఇంకా చేయటానికి ఏముంది? వాట్ టు డూ లేదు, వాట్ నాట్ టు డూ లేదు. ఇక్కడ మ్యాటర్ ఏం లేదు. సో డైవర్స్ కేసు మీకు కంటెస్ట్ చేసుకోవాలి. ఆమె కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తుంది, ఎందుకంటే మెయింటెనెన్స్ వేసింది కాబట్టి. సో సింపుల్గా మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళండి. ఆమెకి ఏం కావాలో అది మీరు ఇవ్వండి, మీకేం కావాలో అది మీరు తీసుకోండి. టాటా బై బై, ఖతం. ఇంకా మీరు వేరే మ్యారేజ్ చేసుకోండి, ఆమె వేరే మ్యారేజ్ చేసుకుంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. ఈ బాధే వద్దురా నాయన, ఈ పెళ్ళి వద్దు, ఈ డ్రమ్ముల్లో సిమెంట్ బస్తాల్లో ఇవన్నీ మనకు వద్దు అనుకుంటే హ్యాపీగా ఉండండి.